సార్ జనరల్గా మనం ఎవరు చూసుకున్నా కూడా సో ఫైనాన్షియల్లీ గ్రో అవ్వాలి, ఫైనాన్షియల్లీ బెటర్ గా ఉండాలని అనుకుంటాం కదా. ఇలాంటి ప్రాసెస్ లోన్ యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటా ఉంటారు. అది ఎంతవరకు సూటబుల్ అంటారు? మీరు సూటబుల్ అంటే నథింగ్ బట్ మీరు ఏమంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటారు అంతే. ఎస్, గుడ్ ఆర్ బ్యాడ్ అంతే. సో నేను చెప్తాను సార్, లోన్స్ అనేది ఆపర్చునిటీ సార్, ఇప్పుడున్న ఆపర్చునిటీ మనకి. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఒక స్టెప్ పైకి వెళ్తూ ఉండాలి అంతే. సో అది లోన్ ఇస్తున్నారని కట్టకపోతే అది బ్యాడ్ అనుకుంటాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ కరెక్ట్ యూజ్ చేసుకుంటే, చెప్తున్నాను కదా సార్, మీకు జోబులో డబ్బులు ఉన్నట్టే. ఈ టైంలో బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, మంచి క్రెడిబిలిటీ ఉంది, మంచి క్రెడిట్ హిస్టరీ ఉంది అనుకోండి, మీకు లోన్ అనేది సింపుల్గా వస్తుంది సార్. ఓకే, యూ హ్యావ్ టు మెయింటైన్ అకౌంటబిలిటీ, కరెక్ట్ రీపేమెంట్ చేయండి. అది ఏదైనా కావచ్చు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే సార్, ఇప్పుడు మీ రిస్క్ ఉన్నది, బ్యాంక్ కూడా రిస్క్ తీసుకుంటుంది కదా, వితౌట్ సెక్యూరిటీ కదా. సో కంపల్సరీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఓకే, మీరు ఒక డబ్బు ఇస్తున్నారు అనుకుంటే రిస్క్ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఎక్కువ ఇస్తారు. బట్ కరెక్ట్ యూటిలైజ్ చేసుకోండి సార్. ప్రతి ఒక్క బిజినెస్ మ్యాగ్నెట్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లోన్స్ వల్లనే పైకి వచ్చిండు. అతను ఓన్ అమౌంట్ ఎప్పుడు పెట్టాడండి, దానివల్ల మనకి బాధ్యత పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ్యత పెరుగుతుంది. మనం ఓన్ డబ్బులు పెట్టుకుంటే బాధ్యత ఎప్పుడు ఉండదు. అక్కడ కట్టాలని మనకి బాధ్యత పెరుగుతుంది. కంపల్సరీ ప్రాఫిటబిలిటీ తీస్తాం. సో 100% లోన్స్ యూజ్ చేయండి మీరు.